బెంగాల్ వీధుల గుండా విగ్రహాల తయారీ కళాకారులు కనిపిస్తారు. దుర్గామాత నవరాత్రుల ఆర్డర్లు ఆగస్టు నుంచి మొదలై దసరా వరకు ఉంటాయని కళాకారులు చెబుతున్నారు. విగ్రహం బట్టి 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ధర ఉంటుందని అంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తే కూలీగా 500 రూపాయలు వస్తాయని కళాకారులు చెబుతున్నారు. పనిని ఇష్టంగా చేస్తామని, ఒక విగ్రహం తయారీకి 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుందని కళాకారులు అంటున్నారు. బెంగాల్లో విగ్రహాల తయారీ కళాకారుల పరిస్థితిని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటిది అమ్మవారి విగ్రహాలు దేశంలో ఎక్కడా కూడా తయారు కావు. కానీ కేవలం మన కోల్కతా ప్రాంతంలోనే తయారయ్యేటటువంటి విగ్రహాలు, వాటిని తయారు చేసేటటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా తయారు కావడానికి కోల్కతాలో ఉండేటటువంటి వ్యక్తులే మూల కారణం. ఇప్పుడు ప్రస్తుతము నేను కోల్కతాలో ఉన్నాను. కోల్కతాలో ఎవరైతే కళాకృతులను తయారు చేసేటటువంటి మూర్తులను, అమ్మవారి విగ్రహాలను తయారు చేసేటటువంటి కళాకారులు అడ్డా ఈ కోల్కతా నగరము, కోల్కతా చుట్టూరా ఉండేటటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఇదే ఒక చేతి వృత్తులుగా జీవించే వాళ్ళు వందల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము విగ్రహాల తయారీ అంటే అమ్మవారి విగ్రహం అనుకోవచ్చు, కాళికామాత విగ్రహం అనుకోవచ్చు, వినాయక విగ్రహం అనుకోవచ్చు, దాదాపు ఏ విగ్రహమైనా కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్లో దాదాపు ఒక 10 రోజుల్లో దానిని పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసేటటువంటి కళాకారులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు ఆ కళాకారులు తయారు చేసేటటువంటి విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారు, దానికి ఎన్ని రోజులు పడుతుంది, వాళ్ళు చేసేదానికి అంటే ఆ సమయం అనుకోవచ్చు, వాళ్ళకి ఆ కష్టపడిన దానికి తగిన అంటే వాళ్ళు వెచ్చించేటటువంటి ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకి సరిపోతుందా లేదో కూడా తెలియదు. కానీ ఇదే వృత్తిగా బ్రతికేటటువంటి వాళ్ళు వందల మంది మనకు కోలకత్తా రోడ్ల మీద చిన్న చిన్న విగ్రహాలు చేస్తూ దీని మీదనే ఆధారపడేటటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం రండి. ఏ కౌన్సా మిట్టి? ये मिट्टी बोलता है जो जमीन से आता है। जमीन से आता है। अच्छा, ये कितने दिन हो गए ये मिट्टी? ये मिट्टी आया है हम लोग का मिनिमम 15-20 दिन हो गया है। अच्छा, 15-20 दिन हो गए। मतलब ये मिट्टी को मतलब आपका जमीन से इधर से कितना दूर से ये मिट्टी ये आता है? बहुत दूर से, मिनिमम डायमंड हावड़ा बोल के एक स्टेट है यहाँ पे वेस्ट बंगाल में, वहाँ से आता है। हावड़ा डिस्ट्रिक्ट से? हाँ, हावड़ा इकाई। हावड़ा डिस्ट्रिक्ट से मतलब आपका जो मिट्टी लेके आते हैं, ये मिट्टी है आपका, इसमें मतलब आपका पानी से भिगो के रखता है कैसे? मतलब ये तो आता है नरम में आता है, मैंने जमीन से जब काटता है तो नरम में रहता है, तो इसको पानी दे के रखने पड़ता है जी कि वो सूखे ना, क्योंकि सब काम में लगे। ठीक है, पानी दे के थोड़ा सा ध्यान से रखता है, जब जैसा लगता है उसको वो हिसाब से बनवा लेना पड़ता है मिट्टी को। ठीक है, इसमें आपका कितना मिनट मतलब ऐसे कूदना पड़ेगा? ये आधा 1 घंटा। आधा 1 घंटा। इसमें और कुछ मिक्स करते हैं क्या? इसमें एक चीज मिक्स होता है जो होता है पाट। एक बार दिखा दो। ये जो हम लोग पाट आता है ये मिक्स होता है। ठीक है, ये अच्छा, ये मिक्स होता है इसमें, मतलब इसमें मिट्टी में मिक्स करके इसको बनाया ఓకే. ఇది విగ్రహాల తయారీకి మనము జనపనార అంటాం కదా మనకు తెలుగులో. అలాగా ఇట్లా దీనికి అంటే ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి మొట్టమొదట మట్టిని తీసుకొని వచ్చిన తర్వాత దాదాపు 15 రోజులు, దాదాపు ఒక 10 రోజుల నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టేసిన తర్వాత వాళ్ళు ఈ విధంగా తొక్కుతూ దానిని అంటే మనము మెత్తగా కావడానికి అనుకోవచ్చు, కొంత అంటే నునుపుగా కావడానికి విగ్రహం తయారు చేయడానికి జనపనారకు సంబంధించిన దీంట్లో వేసిన తర్వాత దీన్ని తొక్కి ఒక మట్టి అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసే విధంగా కూడా అంత స్మూత్నెస్ వచ్చే విధంగా వీళ్ళు తయారు చేస్తారు. ये कितना डालते हैं मतलब ऐसे कुछ क्वांटिटी कुछ होता है ऐसे नॉर्मल? जब तक वो आपका मिट्टी में देखा जाएगा वो तो उसको फाड़ के जैसे हम लोग हाथों से देख लेता है इसमें जो मिक्स हुआ है कि नहीं। ठीक है, ये कितना हिसाब से मिक्स हुआ वो देख लेते हैं। ये जो रोआ निकल जा रहा है ना, ये तो हम लोग देख लेते हैं ये कितना हिसाब से मिक्स हुआ, तो उससे हिसाब से देते हैं ना, तो लगे कम हुआ तो देते हैं, लगेगा तो नहीं देते हैं। ఓకే, ఇందులో మిక్స్ అయ్యింది. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏవైతే ఉందో నార ఇందులో మిక్స్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇది మంచిగా మిక్స్ అయ్యింది ఒక విగ్రహం తయారు చేయడానికి. అంటే లోపల మనకు ఏదైతే మట్టి ఉంటుందో ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఒక విధంగా ఒక షేప్ రావడానికి ఇది ఒక కారణం. లోపల మనకు జనపనార లాంటిది ఒకటి పెట్టిన తర్వాతనే దీనిని దాదాపు ఏ కిतना घंटा आप ये करना पड़ता है? अभी मिनिमम 1 घंटा हो गया करना पड़ रहा है और 10
10-15 मिनट हो जाएगा तो यह मिट्टी कंप्लीट हो जाएगा बनना। हाँ हाँ। फिर इसको कैसे मतलब आप इसको रख देंगे प्लास्टिक में करके मोड़ के रख देंगे क्योंकि नाजुक है। ठीक है, जो कल से या परसों से काम होगा ये उस हिसाब से अच्छा करके रखना पड़ेगा। ठीक है, ये पूरा ये कितना किलो है ये मिट्टी? ये मिनिमम आपका 40-50 किलो होगा मिट्टी। 40-50 किलो దాదాపు 40-50 కేజీల మిట్టి దీంట్లో ये कितना डाला था आप नॉर्मल थोड़ा सा नॉर्मल डाला? मिनिमम 100 ग्राम तो डालना पड़ेगा ही। अच्छा 100 ग्राम डालना पड़ेगा। अच्छा ये आपका जो 40-50 का जो है मिट्टी का मतलब कितना बड़ा विग्रह मतलब जो भी ये मूर्ति आएगा बनाने में? ये मूर्ति से तो ये मिट्टी से तो मूर्ति डायरेक्ट नहीं, ये होता है हम लोग का उंगली बनाने खातिर मूर्ति का। तो उंगली में जितना लगेगा हिसाब से जो हिसाब से मूर्ति बनता है वो हिसाब से हम लोग को उंगली बनाने पड़ेगा तो हिसाब से बना देने पड़ेगा। अच्छा ओके, फिर इसके बाद नेक्स्ट प्रोसेस नेक्स्ट प्रोसेस वो जो मट्टी छान रहा है ना वो मट्टी से फिर बनेगा। ओके हाथों का हाँ नॉर्मल नॉर्मल मूर्ति बनेगा। हाँ, उसके बाद उससे क्या करते हैं? उससे जो मूर्ति का आप लोग का जो गरन बोलते हैं हम लोग का हाथ जो फिनिशिंग मूड का काम का वो जो होता है शरीर का जो फिनिशिंग मूड। हेलो राहुल, राहुल ये आपका आप क्या कर रहे हैं अभी? ये पूरा ये मिट्टी गंगा माटी छाना हो रहा है। हाँ ये आपका 5 बजे से चल रहा है। हाँ तो ये मिट्टी बस मैंने मूर्ति का शरीर जो बनाया जाता है हाँ। वही मैंने काम में लगता है ये मिट्टी। अच्छा ये पूरा कितना किलो राहुल मिट्टी? ये तो आपका कम से कम होगा एक बस्ता आपका 200 किलो होगा। ఇది ఒక 200-300 కిలోలు ఉంటుంది. ఇక్కడ అంటే ఇతడు ఏదైతే విగ్రహం ఉందో ఈ విగ్రహం తోటి అంటే ఇక్కడ మట్టి ఇతడు ఏదైతే ఒక 30 కేజీల తో ఉండేటటువంటి మట్టితో ఒక విగ్రహాన్ని రేపటి నుంచి తయారు చేస్తారు. తయారు చేసి తర్వాత దానిని కొంత ये पूरा विग्रह मतलब ये मूर्ति होने के बाद कितने दिन सूखने के लिए रखते हैं? सूखने में तो अपना मिनिमम 5 दिन में भी सूख जाएगा या वेदर खराब हुआ तो 10 दिन में सूखेगा। अच्छा। ठीक है, ये उसके बाद ये लगाते हैं? हाँ हाँ उसके बाद हाँ हाँ ये लगाया जाता है। అచ్చా ఇక్కడ ఇది ఏదైతే మూర్తి దాదాపు ఒక 10 రోజులలో ఈ మూర్తి తయారయ్యాక దాని మీద ఇక్కడ దీనితోటి పైన కోటింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం అనుకోవచ్చు, ఆ విధంగా చేసేటటువంటిది। अच्छा ये पूरा कितना घंटा आपने करना पड़ता है राहुल? ये मैम कम से कम 1.5 से 1 मिनट। हाँ ठीक है, हाँ। ये 1 मिनट। ओके इसका बाद ये फिनिशिंग माटी ओके 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 दादा ये वाला होगा। ये finishing సై माटी బోలా है। సై బోలా దాదా సై బోలా ఇక్కడ ఏదైతే మూర్తి మిట్టితోటి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తయారు చేస్తారు। ఇక్కడ అంటే ఇక్కడ మీకు కనపడుతుంది ఇక్కడ జనపనారతోటి చేసినటువంటి మూర్తి కొంత అంటే రఫ్గా ఉన్నటువంటిది ఇలా మూర్తిని తయారు చేస్తారు। ఈ తయారు చేసిన తర్వాత దీన్ని ఒక 5 రోజులు 10 రోజులు అలా కొంత డ్రై అయ్యాక ఇక్కడ ఏ హైనా దాదా ఈ ఇక్కడ ఉండేటటువంటి మిట్టిని ఓకే ఓకే ఇదంతా కూడా గంగా నది దగ్గర ఉండేటటువంటి గంగా మిట్టి తోటి మొత్తం అంతా కూడా దీన్ని ఏ कितना घंटा आपने ये कर रही? ये आपका हो गया 1.5 घंटा से ऊपर। 1.5 घंटा से मतलब पाई से कूदना पड़ता है पूरा? हाँ, पाँव से कूद के मारने पड़ता पाँव है। से पूरा कूद के करना पड़ता है। हाँ। अच्छा ये आपका इसमें और कुछ मिक्स करते हैं इसमें? नहीं इसमें कुछ मिक्स नहीं। कुछ भी नहीं है। कुछ हाँ? भी। అచ్చా ఇక్కడ ఏదైతే ఇదంతా కూడా మొత్తం అంతా సాఫ్ట్ అయ్యాక ఈ మిట్టిని తీసుకొని మీకు ఇక్కడ కనపడుతుంది। ఇక్కడ కాళిక ఇక్కడ విగ్రహము ఏదైతే ఫినిషింగ్ ఉందో అక్కడ చూపించినటువంటి విగ్రహానికి ఇక్కడ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఈ మట్టితోటి అంత కూడా ఫినిష్ చేసే విధంగా కూడా విగ్రహాన్ని తయారు చేస్తారు। ఇది రెండవ పద్ధతి। ఒకటి ఇక్కడ తయారు చేస్తారు విగ్రహము, తర్వాత దాన్ని తయారు చేసిన తర్వాత రెండవది ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేటటువంటి విగ్రహం। और इसके बाद कौन सा? इसके बाद जो जैसे आपका यहाँ फट उठ गया जो हाँ इसको रिपेयरिंग करके कपड़ा वगैरह लगाया जाता है। ओके उसके बाद मैंने मूर्ति जी दुर्गा माँ को जो इधर आ जाओ इधर आ जाओ। दुर्गा माँ को जो मुंह में मिट्टी वगैरह लगता है उसको साफ उफ करके सीरीज कागज घस के उसका रंग किया जाता है। हाँ अच्छा ये आपका जो नया है मूर्ति वही है? हाँ ये नया अच्छा मूर्ति। नया मूर्ति। इधर कितने लोग काम करते हैं? यहाँ तो आपका 6 जन काम करते हैं। 6 लोग काम करते हाँ हैं। हाँ फिलहाल अभी 6 जन है। अच्छा दादा उसके बाद दादा
उसका बाद जैसे पूजा का सामने आता है 10 जन 15 जन वैसे मैंने अभी तो ऑफ सीजन है ना इसीलिए काम आदमी काम कर रहे हैं। अच्छा अच्छा दादा ये धापे धापे काज मिस्त्री, ये धाप धाप मिस्त्री काज करे। अच्छा 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 सजावट के लिए अलग है, कपड़ अलग के अलग पर है। अलग अलग सब अलग मिस्त्री अलग। काम अच्छा करते ये होने के बाद और नेक्स्ट क्या करते हैं नेक्स्ट? हैं। दुर्गा जी के पास काली जी होगा, हाँ काली जी के पास होगा विश्वकर्मा जी, गणेश जी, हाँ गणेश जी, लक्ष्मी हो गया, लक्की कार्तिक हो गया, हाँ फिर होगा, फिर आता है ये काली माँ होगा ओके। और विश्वकर्मा जी होगा। अच्छा ये एक विग्रह को मतलब पूरा तैयार होने में कितने दिन लगता है? कितने दिन लगते हैं? ये दुर्गा माता तो 1 महीना लग गया। अच्छा 1 महीना। ओके। हाँ ये दुर्गा महीना हाँ, ये हाँ, काम। ओके हाँ हाँ। अभी इसका जो गणेश जी का मूर्ति बनाने में कितना टाइम लगता है? इसका कितने दिन का? एक मूर्ति फिनिश मिनिमम 5 दिन लगेगा। अच्छा 5 दिन हाँ मिनिमम। మినిమం 5 దిన అచ్చా ఇది ఒక విగ్రహం చిన్న విగ్రహం తయారు చేయడానికి దాదాపు 5 రోజులు పడుతుంది. ఇంకా విగ్రహము అంటే దుర్గామాత విగ్రహము ఇలాంటి పెద్ద మూర్తులను చేయాలి అంటే దాదాపు ఒక నెల రోజుల సమయం పడుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే తయారు చేసేటటువంటి విగ్రహాన్ని కొరకు ఏదైతే ఇతడు దాదాపు ఒక 4 గంటల పాటు దీనిని మెత్తగా బాగా దాన్ని అంటే ఒక స్మూత్ వచ్చే విధంగా కూడా దాన్ని కాళ్ళతో తొక్కి తర్వాత దాన్ని ఒక ముద్దలుగా చేసి వీటిని ఆరపెట్టి అంటే డ్రై కాకుండా ఒక కవర్లో इसमें पॉलिथीन कवर में रखते हैं आप? पॉलीथीन कवर में हम लोग को अच्छा से रखना पड़ेगा क्योंकि ये नाजुक है। ठीक है, जो हार्ड हो जाता है वो हार्ड भी ना हो क्योंकि ये मट्टी हवा लगने से हार्ड हो जाएगा। ये हार्ड होने के बाद और कोई काम में नहीं लगेगा। इसको पॉलीथीन में अच्छा से पैकिंग करके हम लोग को रखना पड़ेगा। अच्छा ठीक है, एक बार आप अंदर आ जाओ. उधर क्या काम हो रही है एक बार देखते हैं. లోపల ఇంకొక పని అవుతుంది ఒక్కసారి చూద్దాము. ఉదర్ మీద మొబైల్ ఇక్కడ చాలా విగ్రహాలు అసలు ఒక్కొక్కటి అంటే మనకు వాళ్ళ ఇక్కడ అంటే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ అనుకోవచ్చు వాళ్ళకి కావాల్సినటువంటిది ముందే ఒక నెల రోజుల ముందుగానే వాళ్ళకు ఇస్తారు. దాన్ని బట్టే వీళ్ళు విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఆర్డర్స్ ఇక్కడ చాలా మటుకు కూడా ఇక్కడ కళాకారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ షాప్కి సంబంధించినటువంటి ఓనరు అతనికి బెంగాలీ వచ్చు, హిందీ భాష రాదు, అందుకే వేరే వాళ్ళ దగ్గర ట్రాన్స్లేట్ చేయడానికి అని చెప్పారు. ఇక్కడ ఈయన చేతులతోటే మొత్తం అంతా కూడా చేసేటటువంటిది ఇక్కడ చూడొచ్చు. ये विग्रह का मतलब कितने दिन हो गया? हाँ ये कितने दिन हो गए टोटल? How many days? 1.5 महीना हो गया। अच्छा 1.5 महीना हो गया। अच्छा ये मतलब ये पूरा मूर्ति का मतलब नाम क्या है? दुर्गा माता है। अच्छा इसका पूरा? हाँ पूरा। अच्छा దాదాపు ఇక్కడ మనకు నెలన్నర నుంచి ది విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ये पूरा सूखने में कितना टाइम लगेगा? वेदर ठीक रहेगा तो जल्दी सूख जाएगा, हाँ नहीं थोड़ा दिक्कत होगा 10 दिन लगेगा कम से कम। 10 दिन लगेगा। हाँ। अच्छा ठीक है, ये एक ऑर्डर देना है तो कितना मतलब ये अमाउंट होगा, कितना का होगा ये पूरा लेना है तो? लेना है तो सजावट के ऊपर होता है, ओके लेकिन 60 के 65 हजार रुपये लगेगा। अच्छा 7,000 ऐसे? अच्छा 60,000 70,000 1 लाख 1,25,000 ओके 1.5 लाख ऐसे। जो मूर्ति का डिपेंड्स उसका जो भी मतलब पूरा तैयार करने में कितना वक्त लगता है? अच्छा आपका पूरा अभी तक कितना ऑर्डर्स कितने सालों से कर? आपका नाम क्या है? मेरा नाम तरुण है। तरुण जी आपका कितना साल हो गया आपका? मेरा 15 साल हो गया। 15 साल हो गया। अच्छा आपका पापा के साथ काम करते करते शुरू किया आपने? हाँ। अच्छा आपने कहाँ तक पढ़ाई किया? पढ़ाई ज़्यादा नहीं किया। ओके आपने मतलब ये पूरा तैयार होने में मतलब अभी तक कितना ऑर्डर्स लिया था आपने तरुण जी? अभी 4-5 को हो गया। 4-5 हो गया ऑर्डर। ओके अभी ऑर्डर होगा रात के बाद होगा। अच्छा अच्छा मतलब 15 साल में कितना पूरा ये पूरा मतलब कितना मूर्ति बनाया आपने 15 साल में? 15 साल में ऐसा तो नहीं बोल सकता है, लेकिन अच्छा अच्छा साल में 25-30 को होगा। अच्छा 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 काम ठीक चलता है? हाँ काम ठीक। अच्छा जो भी नवरात्रि का टाइम में मतलब कब से शुरू होगा ऑर्डर्स आप लोग का? ऑर्डर तो अभी से शुरू हो गया। अच्छा हाँ अभी चलेगा विश्वकर्मा पूजा के टाइम पर, उसके बाद नहीं होगा। अच्छा उसके बाद नहीं होगा, इससे पहले होता है आपका?
जो भी ये मतलब जो दिवाली के टाइम तक होगा पूरा ऑर्डर्स दिवाली के टाइम तक होगा। नहीं नवरात्रि के तक। विश्वकर्मा पूजा के आगे जो होगा हो जाएगा ऑर्डर। अच्छा, अच्छा, उसके order बाद हो ऑर्डर जाएगा। नहीं लेगा। अच्छा 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 ओके। टोटल कितना लोग काम करते हैं आपके पास? अभी 4-5 गो है। 4-5 सीजन में ज़्यादा लोग रहता है, अच्छा 10 गो 12 गो ऐसे लोग। ఓకే ठीक है థ్యాంక్ యూ తరుణ్. ఇక్కడ ఏదైతే విగ్రహాలను తయారు చేయడానికి ఇక్కడ ఉండేటటువంటి అంటే ఇదంతా కూడా ఇప్పుడు పైన ఏదైతే ఫినిషింగ్ ఇచ్చారో కొంత ఆరడానికి సమయం పడుతుంది, దాదాపు ఇంకొక 2 రోజులు పడుతుందని చెప్పారు. వీళ్ళు ఈ విధంగా ప్రతిమలను తయారు చేసి వీళ్ళకు జీవనోపాధి ఇదే. దాదాపు మన కలకత్తా వీధుల్లో ఇలాంటి విగ్రహాలను తయారు చేసేటటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కటి నవరాత్రి సమయంలో విగ్రహాలను దేశవ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాలకు పంపించేటటువంటి విగ్రహాలు ఇక్కడ తయారు చేసి పంపించేటటువంటి వాళ్ళు కూడా ఏదైతే ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. మరికొంతమంది ఏదైతే ఇక్కడ సామాన్ అంటే వాటికి తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు అంతటిని కూడా తీసుకొని వ్యక్తులను ఇచ్చి అక్కడికి వెళ్ళి తయారు చేసే విధంగా కూడా ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కటి దాదాపు 1,00,000 రూపాయల నుంచి 2 లక్షలు 10 లక్షల వరకు కూడా అతిపెద్ద విగ్రహాలను తయారు చేసి బండారు మనం నవరాత్రి సమయంలో బండారు తర్వాత మూర్తులను పెట్టేసేసి నవరాత్రులను 9 రోజులు పూజించేటటువంటి సాంప్రదాయము ఉత్తరాదిన వారికి చాలా ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ మనకు దక్షిణాది ఉండేటటువంటి ఉత్తరాది ఎవరైతే భక్తులు అనుకోవచ్చు, ఉత్తరాదిన ఉండేటటువంటి వారు వారి సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు చేసుకునేది దక్షిణాదిన చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళతో ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళతో సపరేట్గా మూర్తులను తయారు చేసుకునే విధంగా కూడా దక్షిణాదిన కూడా చాలా ఈ మధ్య వ్యాపించి ఉంది. ఇక్కడ అంటే ఒక మూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 20 రోజుల సమయం పడుతుంది. ఆ మిట్టిని తీసుకుని రావడము ఒక వ్యక్తి కళాకారుడు తను ఎంత కష్టపడి దానిని ఒక్కొక్కటిగా ఇక్కడ ఏర్పాటు చేసి దానిని ఒక ముద్దలుగా ఒక మట్టి దిబ్బలుగా తయారు చేసి వాటిని పాలిషింగ్ చేసి ఆ తర్వాత ఆ మూర్తి మొత్తం అంతా కూడా తయారు కావడానికి కనీసము 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఒక కళాకారుడు మనం అనుకుంటాము ఇది ఇంతే కదా, దీనికి ఇంత డబ్బులు కావాలనుకుంటాం. ఒక వినాయక విగ్రహం తీసుకునేటప్పుడు, ఒక నవరాత్రి విగ్రహము అప్పుడు అమ్మవారి విగ్రహాలను కొనేటప్పుడు కూడా. కానీ ఒక కళాకారుడు ఇప్పుడు మన కళ్ళెదురుగానే అతడు చేసే పని అనుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా చేసేటటువంటి ఇక్కడ మట్టి మీద వాళ్ళు చేసే పనిని అసలు వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఆప్కా కిतना महीने में कितना देता है? आपका सैलरी कितना है राहुल? सैलरी तो मैम 15,000 डेली का 500 रुपये मिलता है. अच्छा डेली का 500 रुपये. ప్రతిరోజు 500 రూపాయలు. వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి వచ్చి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తారు. వాళ్లకు 500 రూపాయలు. ఇది ఒక కళాకారుడి జీవిత కథ. ప్రతిమలు అంటే అమ్మవారి విగ్రహాలు ఎంత అందంగా కనపడతాయో ఆ కళాకారుడు ఆ విగ్రహాన్ని తయారు చేసేటటువంటి కళాకారుడి వెనుక ఘాత మాత్రం ఎవరికీ తెలియదు. విగ్రహం అందంగా ఉంది, చాలా బాగా చేశారు, ఇది చాలా మంచి ఆర్డరు, ఒక కంపెనీ పెద్ద కంపెనీ చేశారనుకుంటారు. కానీ ఆ కంపెనీ వెనకాల ఉండేటటువంటి ఇలాంటి కళాకారులు ఎంతోమంది ఈ కలకత్తా వీధుల్లో కనపడతారు. ఒక్కసారి ఇలాంటి కళాకారులకు మనము అంటే ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఇక్కడ మనకు దక్షిణాదిన వచ్చేటటువంటి కళాకారులను చాలామంది మనకు అడుగడుగున కూడా కనపడేటటువంటి కొంత అంటే పండగలప్పుడు మాత్రమే కనపడుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కళాకారులు కనుమరుగయ్యేటటువంటి కూడా ప్రమాదం కూడా ఉంది. इस बार मतलब जो भी आपका जो कला ये पूरा आर्ट अभी बहुत लोग हैं, नहीं तो कम हो रही? ये मूर्ति का लाइन में जो काम करता है बहुत सारा इंसान कम गया. मैंने यहाँ ऐसा कुछ मैंने पैसा नहीं है तो इसलिए इंसान बाहर काम में चल जाता है. जैसे वो आपका कुमटटुली. अच्छा नजदीक का जो कुमटटुली हुआ, उसके बाद जैसे कृष्णनगर. अब जिसका जाने का इच्छा रहता है यहाँ पर ही काम सीख लिया अपना मूर्ति का, बाहर में जाके करता है या अपना बिजनेस करना शुरू कर दिया मूर्ति का. मतलब ये जो मिट्टी का जो काम है मतलब इसी में रहता है, नहीं तो बंद करके दूसरा काम में चले जाते हैं. इसमें ऑर्डर्स मिलेगा नहीं तो इस काम को बंद करना पड़ता है. मतलब कैसे? मतलब नहीं 12 महीने काम होता है हम लोग का यहाँ. मतलब 12 महीना काम होता है. हाँ मूर्ति का मट्टी छानना वगैरह, उसके बाद कुछ भी हम लोग काम जानते हैं ऐसा कि मैंने मूर्ति का जो जैसे मूर्ति का जैसे मैंने
अंगुरी का सांचा उठाना, उसके बाद आपका मैंने जैसे फट फूट गया है, स्ट्रक्चर बनाना मैंने मूर्ति का, ये सब हम लोग बनाते हैं। దాదాపు 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్లకు జీతం తక్కువగా, వీళ్ళు ఇచ్చేటటువంటి శాలరీ తక్కువ, ఒక్కొక్కసారి ఉంటే వాళ్ళు వేరే వేరే పనుల కొరకు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనులు చేస్తూ ఉంటారు. కానీ మట్టిని నమ్ముకునేటువంటి కళాకారుడికి ఎప్పుడూ కూడా కొదవలేదు అంటున్నాడు ఈ కోలకత్తా కళాకారుడు.